మా ఆయన ఇప్పుడే వచ్చారు. కూరగాయలు బనానా, వంకాయలు, ముద్దంకాయ కోసము ఏంది అన్ని వంకాయలా? ఆనియన్స్ ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 kg ఆనియన్ ఉంది. ఇవేంటి జాంకాయలా? ధనియా, పాలకూర. పాలకూర ఫ్రెష్ ఉన్నట్టుంది కదా. ఎక్కడ స్వాతి మార్కెటేనా? చాలా తెచ్చినట్టు నువ్వు పాలకూర కూడా. కీరా ఏ లెమన్ అది? హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయిపోయింది. 7:30 వరకు పాపని స్కూల్కి రెడీ చేయాలి. 7:35 వరకు స్కూల్ బస్ వస్తుంది. ఫుల్ చలిగా ఉంది ఇక్కడ, అసలు లేవడానికి అసలు అవ్వట్లేదు. పాప బాక్స్లోకి ఫుడ్ రెడీ. చపాతి, పాలకూర, ఫ్రూట్ బ్రేక్కి ఆరెంజ్. ఈ చపాతి పాలకూర సెపరేట్గా బాక్స్లు ఇస్తే తినదు. ఈ కర్రీని ఇంకా ఈ చపాతీ లోపల మధ్యలో పెట్టి రోల్ చేసి ఇవ్వాలి. ఇంకా అక్కడ బనానా షేక్ తాగుతుంది పాప. కానీ నాన్న ఫాస్ట్గా టైం అవుతుంది. 7:30 అయింది. ఇంకా పాప వెళ్ళిపోతుంది. బాయ్ నాన్న. నేను జస్ట్ కింది వరకు వస్తా. ఖుషి పడుకుంది, నువ్వు వెళ్ళు. ఓకే పది. పెద్ద పాప ఇంకా స్కూల్కి వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా చిన్న పాప నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఆ రోజు చికెన్ తెచ్చి ఉండే యాక్చువల్లీ. సో ఇంకా నేను చికెన్ మ్యారినేట్ చేసి 10 o'clock వరకు అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేసాను. అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 10 నుంచి 1 వరకు కంటిన్యూస్గా ఇంకా పాపని చూస్తూ అలా వర్క్ ఫినిష్ చేసేసాను. 1 o'clock అట్లా బ్రేక్ తీసుకున్నాను. ఇంకా అప్పుడు వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చికెన్ మ్యారినేషన్. ఆల్రెడీ ఇది మార్నింగే చేసి పెట్టాను. ఈ చికెన్ గ్రీన్ చికెన్ చేస్తున్నాను నేను ఈరోజు పాలకూరతోని. ఈ ఫస్ట్ మ్యారినేషన్లో నిమ్మకాయ, సాల్ట్, పెప్పర్ వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడా సాల్ట్. ఫస్ట్ మనం ఇలా సాల్ట్ ప్లస్ నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తే చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా అవుతాయి. మనం కుక్ చేసే టైంకి అవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇది మ్యారినేట్ చేసి నేను ఇంకా పక్కకు పెట్టాను. దాని తర్వాత నేను ఇంకా దీనికి గ్రీన్ పాలకూరని పేస్ట్ చేశాను. ఈ పాలకూరనేమో వాటర్లో బాయిల్ చేసి పెట్టాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలకూర, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసాను. ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇంకా నేను ఆ గ్రీన్ పేస్ట్ని మొత్తంని ఇందులో చికెన్లో వేసి మంచిగా మిక్స్ చేసి, ఆల్మోస్ట్ ఇది చెప్పాను కదా నేను ఇంకా మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టాను. ఆల్మోస్ట్ 10 వరకు మ్యారినేట్ చేసి ఆఫ్టర్నూన్ 1కి అట్లా కుక్ చేయడానికి పెట్టాను. మంచిగా ఒక 2 to 3 hours నానినా బాగుంటుంది. ఇన్స్టెంట్గా కుక్ చేసుకున్న టేస్ట్ అలాగే ఉంటుంది, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ నాకు టైం ఉండే కాబట్టి నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా ప్యాన్లో 1 స్పూన్ గీ అండ్ 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2 to 3 ఆనియన్స్ ఇంకా స్లైస్డ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఆరెల్స్ ఇంకా మనం దీన్ని మనము బిర్యానీకి ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా చేసినా బాగుంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బ్రౌన్గా ఫ్రై చేసేసాను. అప్పుడు ఇంకా మ్యారినేటెడ్ చికెన్ని ఇందులో వేసేసి కొంచెం హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes అట్లా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నేను మూత పెట్టేసి ఒక 15 minutes అట్లా మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసేసాను. ఆ తర్వాత ఒక 1 టమాటో, అంతే, ఎక్కువ టమాటోస్ యాడ్ చేయద్దు ఇందులో. ఓన్లీ 1 టమాటో యాడ్ చేసి ఇంకా మళ్ళీ అది కూడా సేమ్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేశాను.
ఈ గ్రీన్ చికెన్లో మనం కారం ఏమి యాడ్ చేయము, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ ప్లస్ పెప్పర్ పౌడర్, గరం మసాలాతోనే మనకి కారం వచ్చేస్తుంది. సో ఇంకా ఈ టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసేసాను. ఆల్మోస్ట్ అది కూడా ఇంకొక 10 మినిట్స్లో టమాటో సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఇంకా ఒక 1.5 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసేసాను. ఇంకా ఏదైతే మిక్సీ పట్టామో అందులోనే వాటర్ పోసి ఇందులో వేసేసాను. మళ్ళీ సేమ్ ఇంకా అట్లాగే మూత పెట్టేసి ఇప్పుడు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసేసి మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ నేను కుక్ చేసేసాను. ఇంకా అంతే, చికెన్ రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్. మనకు రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పరాటాస్కి కానీ, పూరికైనా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను పిల్లలు ఆఫ్టర్నూన్కి చికెన్ విత్ రైస్ తిన్నాము. చాలా టేస్టీగా ఉండే, రైస్తో కూడా బాగుండే, మంచి ఫ్లేవర్స్, పాలకూర ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. వేడివేడి రైస్తో తిన్నాము మధ్యాహ్నము పిల్లలు, నేను. అండ్ భరత్ ఇంకా కాలేజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి నైట్కి తనకి చపాతీలోకి చేసి ఇచ్చాను. చపాతీ విత్ ఇదే చికెన్ కర్రీ తిన్నాడు, చాలా బాగుందని చెప్పాడు. ట్రై చేయండి ఒకసారి. ఇంకా నేను చిన్న ఆమెకు తినిపించేశాను. పెద్ద పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదు, తినేస్తుంది. పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది, ఫ్రెష్ అయిపోయింది. ఇంకా తనకు తినిపించేశాను. తను తిన్నాక ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోద్ది. ఖుషి చూడండి, కిచెన్లో ఉన్న గిన్నెలు గిలాసాలు అన్నీ తెచ్చుకొని ఆడుతుంటుంది. ఇట్లా డే మొత్తం ఇంటి నిండా ఇవే ఉంటాయి. ఖుషి పడుకుంది. ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది. ఇప్పుడు ఈ టైంకి పెద్ద ఆమెకి జావా, రాగి జావా, నాకు కాఫీ, చిన్న ఆమె కోసం బనానా. ఖుషి బనానా తింటుందా? ఎస్, చలో. ఇంకా ఈవినింగ్ టైంకి ఇద్దరు పిల్లలు పార్క్కి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇక్కడ ఉయ్యాల్లో ఖుషి ఊగుతుంది, అక్కడ పెద్ద ఆమెమో సైకిల్ దొక్కుతుంది. ఓకే, నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.